హలో అండి. సీ ఫుడ్ అనగానే గుర్తొచ్చేదేంటి? చేపలు, రొయ్యలు. కానీ సీ ఫుడ్ లవర్స్‌కి మాత్రం పీతలంటే ఒక ఎమోషన్. మీకు తెలుసా? పీతల్లో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ. పైగా వీటిలో క్యాలరీలు తక్కువ, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. అందుకే మిగతా నాన్ వెజ్ వంటకాల కంటే పీతల కూర చాలా స్పెషల్. అయితే చాలామంది పీతలు వండటం చాలా కష్టం అనుకుంటారు. కానీ ఇవాళ మనం హోటల్, రెస్టారెంట్ స్టైల్‌ని మించిపోయేలా పక్కా విలేజ్ ఫ్లేవర్‌తో ఘాటైన క్రాబ్ కర్రీని చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. ముందుగా ఇక్కడ నేను 4 సముద్ర పీతలను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పీతల కూరకి మెయిన్ టేస్ట్ ఇచ్చేది మనం ఫ్రెష్గా నూరుకునే మసాలా. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3-4 మిరియాలు, 2-3 లవంగాలు, ఓ 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఓ 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, 1-2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసి చక్కగా మెత్తటి పేస్ట్లా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పేస్టే మన సినిమా హీరోయిన్. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. నూనె వేడెక్కాక 1 బిర్యానీ ఆకు, 1 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చి ముక్కలు వేసి అలా వేయించండి. ఒక రెమ్మ కరివేపాకు వేసి చిటపటలాడించండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ని ఇందులో వేసేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి అలా కలపండి. ఇప్పుడు 2 స్పూన్ల కారం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మసాలా నూనె వదులుతూ కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో 2 టమాటాలని మిక్సీ చేసి పెట్టిన ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ టమాటో పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. వావ్, చూసారా? గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన డిష్కి అసలైన హీరోలు. క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా కడాయి అంతా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా గ్రేవీ అంతా పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికించాక మూత తీసి ఒకసారి కలపండి. అబ్బా, చూసారా? అప్పుడే పీతలు ఆ బ్లూ కలర్ నుంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్లోకి టర్న్ అయిపోయాయి. ఇప్పుడు గ్రేవీ కోసం కాస్త నీళ్ళు పోసి మూత పెట్టి మరో 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. గుమగుమలాడే పీతలు ఇగురు రెడీ. గ్రేవీ కాస్త చిక్కబడినిచ్చి దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం సిమ్మర్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూసారా ఎంత సింపులో? దీన్ని కనీసం 2-3 గంటలు అలా ఉంచి తింటేనే మసాలా అంతా పీతలకు పడుతుంది. వేడివేడి అన్నంలో ఈ పీతల ఇగురు వేసుకొని ఆ ముక్కని నములుతూ తింటూ ఉంటే వచ్చే జ్యూసీ ఫ్లేవర్ ఏదైతే ఉందో అల్టిమేట్ అంతే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ ఈటింగ్.